ఫీజు రీయింబర్స్మెంట్ పై తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యజమానులతో ప్రభుత్వ అధికారులు చర్చలు జరుపుతున్నారు. కాసేపట్లో చర్చల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొంటారు. విజిలెన్స్ రిపోర్ట్ను కాలేజీ యాజమాన్యాల ముందుంచి క్వశ్చన్ చేస్తున్నారు అధికారులు. ఇంజనీరింగ్ కాలేజీల అక్రమాలు, మౌలిక వసతుల లేమిపై వివరణ ఇవ్వాలని కోరుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ లో అవకతవకలు జరుగుతున్నాయని రుజువులు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యజమానుల ముందుంచింది అధికారుల బృందం. నిన్న తెలంగాణ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, విద్యాశాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యజమానులు చర్చలు జరిపారు. పెండింగ్ లో ఉన్న 1200 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. రైట్, ఫీజు రీయింబర్స్మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి న్యూస్ రూమ్ నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ రిపోర్ట్ ఎడిటర్ దొంతు రమేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దొంతు రమేష్, అసలు ఫీజు రీయింబర్స్మెంట్ లో ఎటువంటి అవకతవకలు జరుగుతున్నాయి? ఆ రిపోర్ట్ ను కూడా ప్రైవేట్ యాజమాన్యాల ముందుంచి అధికారులు క్వశ్చన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా కాలేజీ యాజమాన్యాలు అంతకుముందు పాల్పడిన అక్రమాలు, మౌలిక వసతులు, అధ్యాపకులు లేకపోయినప్పటికీ ఉన్నట్లు చిత్రీకరించడం, ఒక కాలేజీలో ఒక అధ్యాపకుడు ఉంటే ఆ అధ్యాపకుడే 3-4 కాలేజీలలో కూడా పేర్లుండడం, ఇటువంటి అక్రమాలపైన విజిలెన్స్ ఫోకస్ చేసింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కాలంలోనే కాలేజీ యాజమాన్యాల అక్రమాలు వివిధ రకాలుగా చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఒక మంచి ఉద్దేశంతో పేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ పథకం పూర్తిగా దుర్వినియోగం అయిపోతుంది. దుర్వినియోగాన్ని అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యాలు చేస్తున్న చర్యలకు అడ్డుకట్ట వేయాలని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అప్పుడు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ పూర్తిగా నివేదిక ఇచ్చింది. చాలా కాలేజీల్లో అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పుడు కొన్ని ఉన్నాయి, కొన్ని మూత కూడా పడ్డాయి. ఆ కాలేజీల్లో కనీస వసతులు లేకపోయినప్పటికీ, అదేవిధంగా అధ్యాపకుల లేమి ఉన్నప్పటికీ ఉన్నట్లు చిత్రీకరించడం, వాళ్ళకు ఒకవేళ ₹1,00,000 వేతనం ఇస్తున్నట్లు రికార్డులో చూపించి ఆ తర్వాత ఆ అకౌంట్లో ₹1,00,000 వేసి ఆ తర్వాత 60,000 వెనక్కి తీసుకొని కేవలం 40,000 మాత్రమే ఆ అధ్యాపకుడికి ఇవ్వడం, ఇటువంటి ఎందుకంటే ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్న లక్ష్యం, ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో వాళ్ళకు కూడా మిడిమిడి జ్ఞానంతో చెప్పడం మూలంగా విద్యార్థుల్లో ఉన్నత ప్రమాణాలు రావడం లేదు. ఉన్నత విద్యను అభ్యసించడానికి వచ్చిన విద్యార్థులు ఏమాత్రం స్కిల్స్ డెవలప్ కాకపోవడంతో ఇంజనీరింగ్ విద్య ఒక మిథ్యగా మారిపోయింది. ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఇంజనీరింగ్ పట్టభద్రులు కూడా ఏమాత్రం అవగాహన లేక కనీసం 15-20 వేల ఉద్యోగాలు కూడా చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇదంతా కూడా సక్రమంగా ప్రైవేట్ కాలేజీలో ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతున్నా, విద్యార్థుల కోసం వెచ్చిస్తున్నప్పటికీ అవి ఏవి కూడా ప్రయోజనం చేకూరే విధంగా లేవు అంటూ ప్రభుత్వం ఆ రోజు విజిలెన్స్ నివేదికలో పూర్తిగా పేర్కొంది. ఇప్పుడు ఆ విజిలెన్స్ నివేదికను ఈ ప్రభుత్వం బయటకు తీసింది. అధికారులతో ప్రజాభవన్లో జరుగుతున్న చర్చల సారాంశం, కాలేజీ యాజమాన్యాలు 1,200 కోట్ల టోకెన్స్ ఇష్యూ చేశారు. ఆల్రెడీ 5,300 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాయి. మిగతాయి దాదాపు 2,500 కోట్ల వరకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వచ్చాయి. టోకెన్స్ ఇష్యూ చేశారు. వివిధ కాలేజీలకు సంబంధించి 1,200 కోట్లు వెంటనే రిలీజ్ చేస్తే తమ కళాశాలను నడిపించుకోవడానికి వీలు పడుతుందని కళాశాల యాజమాన్యం చెప్తుంది. కానీ ప్రభుత్వం ఒకవైపు చర్చలు జరుపుతుంది, నిన్నటి నుంచి కూడా చర్చలు జరుపుతుంది. కాలేజీ యాజమాన్యాలతో కొంత నిధులు విడుదల చేయడానికి ఒక సానుకూలంగా ఉన్నప్పటికీ హఠాత్తుగా ప్రభుత్వ వినతిని పట్టించుకోకుండా వెంటనే కాలేజీలు బంద్ చేయడం ఏమాత్రం సమంజసమని చాలా సీరియస్గా ప్రభుత్వం ఉంది. అందుకే అధికారులతో ఒకవైపు చర్చలు జరుపుతూనే ప్రభుత్వం విజిలెన్స్ నివేదికను, అంతకుముందు జేఎన్టీ నేతృత్వంలో వేసిన టాస్క్ ఫోర్స్ నివేదికను కూడా బయటికి తీసి, మీరు ఇన్ని తప్పులు చేస్తారు, ఇన్ని అవకతవకలు చేస్తారు, మౌలిక వసతులు లేకున్నా బిల్డింగ్లను ఒక సెట్టింగ్స్ చేసి బాహుబలి సెట్టింగ్ల మాదిరిగా కళాశాలను నిర్మించి, కోళ్ల ఫామ్లో ఇంజనీరింగ్ కళాశాలను నిర్మించి ఏమాత్రం విద్యను అందించకుండా కోట్ల రూపాయల దుర్వినియోగం జరుగుతుంది. దీనికి తోడు మీరు ఏ విధంగా కళాశాలలు బంద్ చేస్తారంటూ కూడా అధికారులు ఇప్పుడు ఎవరైతే కాలేజీ యాజమాన్యాల తరఫున ప్రతినిధులు వస్తారో వాళ్ళ ముందుంచి ఒకవైపు విజిలెన్స్ నివేదికను ముందుంచారు, ఇంకొక వైపు టాస్క్ ఫోర్స్ కమిటీ జేఎన్టీ నేతృత్వంలో వేసిన నివేదికను ముందుంచి అవకతవకలు నిలదీస్తారు. ఇంతకుముందు చెప్పినట్లు కూడా చాలా శ్రీనిధి కళాశాల లాంటి అనేక కళాశాలలు కూడా అక్రమాలకు పాల్పడ్డాయి. ఒక విధంగా కాలేజీల్లో ఏమాత్రం వసతులు లేవు, ల్యాబులు లేవు, మౌలిక వసతులు అయితే పూర్తిగా లేకపోయినప్పటికీ ఉన్నట్లు చిత్రీకరించారు. ఆ కళాశాలను పూర్తిగా ఏ విధంగా ఆ విజిలెన్స్ నివేదికలో టాస్క్ ఫోర్స్ నివేదిక పేర్కొంది అంటూ కూడా ఆ నివేదికను మొత్తం కూడా కళాశాల యాజమాన్యాల ముందుంచి ఇటువంటి కళాశాలక డబ్బులు ఇచ్చేది, ఇటువంటి కళాశాలక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు విద్యను అందించేది, ఏ రకమైన విద్యను అందిస్తారు, అసలు ఒక సంవత్సర కాలంలో ఇంజనీరింగ్ పట్టభద్రులు ఎంతమంది అవుతున్నారు, అందులో ఫీజు రియంబర్స్మెంట్ చేసిన విద్యార్థులు ఎంతమంది పట్టభద్రులు అవుతున్నారు, వారికి ఏమాత్రం ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, వాళ్ళకి
సంబంధించిన క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఆ తర్వాత ఇంజనీరింగ్లు బయటకు వచ్చిన తర్వాత పాస్అవుట్ అయిన తర్వాత వాళ్ళ ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా ఉంది, వేల మంది లక్షల మంది కూడా విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వచ్చి నిరుద్యోగులుగా మిగిలిపోవడానికి సరైన స్కిల్స్ లేకపోవడం, సరైన ఉన్నత విద్య అందించకపోవడం మూలంగానే ఇటువంటి పరిస్థితులు తలెత్తాయంటూ కూడా ప్రభుత్వం ఒకవైపు ఆలోచిస్తున్నాయి. కేవలం 1200 కోట్లు విడుదల చేయడం ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు ఇప్పుడున్న పరిస్థితులు. కానీ ఇదే అదనుగా కాలేజ్ యాజమాన్యాలు ఒక సాకుగా చూపి ఇంజనీరింగ్ కాలేజీలని తరగతులను బంద్ చేయడం ఎంతవరకు సమంజసం, మీరు చేసిన చర్యలు ఏ విధంగా ఉన్నాయంటూ కూడా అవన్నీ కూడా ముందుంచి ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత కొద్దిసేపట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు కూడా ఈ చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. పాల్గొన్న తర్వాత ఏ మేరకు సానుకూలంగా చర్చలు జరుగుతాయి, ఇంజనీరింగ్ కాలేజీలు అప్పటికే అధికారులు ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అధికారులు ఇంజనీరింగ్ కళాశాలతో జరిపిన నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకవైపు టాస్క్ ఫోర్స్ నివేదిక, ఒకవైపు విజిలెన్స్ నివేదిక, అంతకుముందున్న ఫీజు బకాయిలు, ఆ తర్వాత ఇప్పుడున్న టోకెన్లు జారీ అయిన 1200 కోట్లకు సంబంధించిన టోకెన్లు జారీ అయిన వివరాలు, ఇంకా ఎప్పటి వరకు చెల్లిస్తారు, కళాశాలలు ఏమాత్రం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఎప్పటి వరకు ఇంప్రూవ్ చేసుకుంటారు, ఇంప్రూవ్ చేసుకుంటేనే వాళ్ళకు సంబంధించిన బకాయిలు చెల్లిస్తామనే ఒక ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది. ఈ ప్రతిపాదన మేరకు కళాశాల యాజమాన్యాలుగా అంగీకరిస్తేనే తాము సానుకూలంగా వ్యవహరిస్తామనేది ప్రభుత్వ వాదన. ఇది ఒక కేవలం నిధులు విడుదల చేసే వరకే కాదు, తెలంగాణలో ఉన్నత విద్యను అందించాలి, మొత్తం విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయాలి, కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు విద్యాశాఖ తన పరిధిలో ఉంచుకొని ఆ తర్వాత ముందుకెళ్తున్నారు. సో ఇదంతా ఈ కళాశాల యజమానులతో చర్చలు జరిగిన తర్వాత కూడా ఇంజనీరింగ్ విద్యను కూడా ప్రక్షాళన చేసే దిశగానే ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇప్పటి వరకు ఏ విధంగా జరిగినా ఇక ముందు ఈ విధంగా జరగకూడదు, ఈ రకంగా విద్యను అందిస్తే లాభం లేదు. మీరు ఎవరైతే ఇంజనీరింగ్ విద్యను అందిస్తారో ఏ బ్రాంచ్ల్లో ఎటువంటి వసతులు కల్పించాలి, ఎటువంటి నిపుణులైన అధ్యాపకులను నియమించుకోవాలి, ఆ నిపుణులు ఎవరు, వాళ్ళకు నిజంగా వాళ్ళు బోధిస్తున్న విద్యపైన అవగాహన ఉందా, వాళ్ళకు ఆ పట్టా ఉందా లేదా అన్న అంశాలకు సంబంధించి కూడా పూర్తిగా జేఎన్టీయూ నేతృత్వంలోని ఒక బృందం పరిశీలిస్తుంది. ఆ బృందం పరిశీలించిన తర్వాతనే వాళ్ళకి సంబంధించిన పేరోల్స్ కూడా చూపించవలసి ఉంటుంది. ఇవన్నీ జరిగితే తప్ప తెలంగాణలో ఉన్నత విద్య, ప్రధానంగా ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన ఉన్నత విద్య అందించే విషయంలో ప్రభుత్వానికి ఒక దృఢ సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగానే తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కాలేజీ యాజమాన్యాలకు స్పష్టం చేస్తుంది. సో 1200 కోట్లు విడుదలకు సంబంధించిన అంశానికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా కాలేజ్ యాజమాన్యాలు మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మా ఇష్టం ఉన్నట్లు చేస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటాం, అసలు ఎవరైతే ఇప్పటివరకు విద్యార్థులు కొంతమందికి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి కూడా కొన్ని కాలేజ్ యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. ఆల్రెడీ డబ్బులు తీసుకుంటున్నాయి. ఆ డబ్బులు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం నుంచి వచ్చినాక కూడా వెనక్కి ఇవ్వని ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా కొన్ని ఉన్నాయి. అవన్నింటిని కూడా పరిశీలించి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది. ఏ విధంగా ఎంతవరకు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన అమౌంట్ ఏ విధంగా విద్యార్థులకు వెళ్తుంది అన్న అంశానికి సంబంధించి క్రోడీకరించిన తర్వాత ఒక విషయం మాత్రం ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఇక ఫీజు రియంబర్స్మెంట్ ఇక భవిష్యత్తులో ఇప్పుడు కొత్తగా విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి ఇక కళాశాలకు సంబంధించిన వ్యవహారం, ఆర్థిక లావాదేవీలకు సంబంధం లేకుండా నేరుగా విద్యార్థుల అకౌంట్లోకి వెళ్తే ఏ విధంగా ఉంటుందనేది ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇదే జరిగితే కాలేజీ అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చు. కాలేజీలో విద్యార్థులు ఉన్నా లేకపోయినా, లేదా వసతులు ఉన్నా లేకపోయినా, ఫీజులు ఎక్కువగా రాబడుతున్న నేపథ్యంలో ఇక ఖచ్చితంగా విద్యార్థుల అకౌంట్లోకి డబ్బులు వెళ్లే విధంగా ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేస్తుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ కోరుకుంటున్నారో వాళ్ళ అకౌంట్లోకి వాళ్ళ అర్హతలను, వాళ్ళ ఉన్న విద్యా అర్హతలను బట్టి వాళ్ళ అకౌంట్లోకే డబ్బులు నేరుగా నగదును బదిలీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటుంది. నిజంగా అదే జరిగితే ఇక కళాశాల యాజమాన్యాల అవకతవకలకు, ఫీజు రియంబర్స్మెంట్లో జరుగుతున్న అక్రమాలకు తెరపడినట్లు అవుతుంది. ఇప్పటివరకైతే ప్రభుత్వం ఈ రకంగా చర్చలు జరపాలి, ఆ చర్చల్ని ముందుకు తీసుకెళ్లాలి, ఆ చర్చల సారాంశాన్ని కాలేజీ యాజమాన్యాలకు స్పష్టం చేయాలి. ఇప్పుడున్న బకాయిలు ఒకవైతే ఆ బకాయిలు ఏ విధంగా ఎప్పటివరకు చెల్లిస్తామనేది ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత, ఇప్పుడు జారీ చేసిన టోకెన్ల విషయంలో స్పష్టత వచ్చిన తర్వాత ఇక ముందు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వ విధానం కూడా మారుతుందనేది కాలేజీ యాజమాన్యాలకు స్పష్టం చేయాలనుకుంటుంది. ఆ తర్వాత కాలేజీ యాజమాన్యాలు ఏ విధంగా వ్యవహరిస్తాయి, ఇప్పటికే ఈరోజు ముగించిన తరగతులు నిర్వహించకుండా ఆందోళన చేసిన కాలేజీ యాజమాన్యాలు రేపటి నుంచి ఏం చేస్తాయనేది కూడా ఆసక్తికర పరిణామమే. ఒకవేళ కాలేజీ యాజమాన్యాలు కనుక రేపు కూడా ఇదే రకమైన మొండి వైఖరి అవలంబించి తరగతులను నిర్వహించకుండా ఆందోళన కార్యక్రమానికి పూనుకుంటే ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే యోచన కూడా చేస్తుంది. మొత్తం ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన విధానాన్ని మొత్తం ప్రక్షాళన చేసి ఆ తర్వాత మేము బకాయిలు చెల్లిస్తామా లేదా అనేది కాలేజీ యాజమాన్యాలకు స్పష్టం చేయాలనుకుంటుంది. ఆ దిశగానే చర్చలు నడుస్తున్నాయి. సో ఇక
కాలేజ్ యజమానులు గతంలో చేసిన అక్రమాలకు భవిష్యత్తులో చేయాలని కూడా అక్రమాలకు ఇక తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టాలని చూస్తుంది. చెక్ పెట్టే విధంగానే ఇప్పుడు చర్చలు సానుకూలంగా జరుగుతాయని భావిస్తున్నారు. కాలేజ్ యాజమాన్యాల మొండి వైఖరి విడవకపోతే ప్రభుత్వం మరింత సీరియస్గా ఈ విషయాన్ని తీసుకోవాలని భావిస్తుంది. ఓకే దంతు రమేష్.